హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10th క్లాస్ హాల్ టికెట్స్ అనేటి రిలీజ్ కావడం జరిగింది. సో మీ యొక్క హాల్ టికెట్ని మీరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీ స్కూల్ యొక్క హెచ్ఎం యొక్క లాగిన్లో ఆ స్కూల్ హెచ్ఎంసీ అయినా డౌన్లోడ్ చేసి మీకు చెప్పగలరు. అయితే ప్రస్తుతం మీరు మీ యొక్క హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో bsc.ap.gov.in అనే సైట్లోకి వెళ్ళాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అని. దీనిలో మనకి ఇక్కడ క్విక్ లింక్స్ అని మన లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. దీనివల్ల మీరు ఒకసారి జూమ్ చేస్తే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 హాల్ టికెట్స్ అని ఒకటి న్యూ అని బ్లింక్ అవుతూ ఉంది. సో దాన్ని ఒకసారి మనం క్లిక్ చేస్తే తర్వాత ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనమాట, పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ఈ హాల్ టికెట్లో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. మీరు రెగ్యులర్ స్టూడెంట్ అంటే డైలీ స్కూల్కి వెళ్తే వాళ్ళైతే మీరు రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ప్రైవేట్గా కట్టి ఉంటే ప్రైవేట్ హాల్ టికెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ 10th లాంటి వాళ్ళైతే అవన్నీ వొకేషనల్ వాళ్ళైతే ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రెగ్యులర్ హాల్ టికెట్ కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే తర్వాత కాలమ్స్ ఇలా వస్తాయన్నమాట. ఇది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ రెగ్యులర్ అని. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రెండు ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంది, సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్. మీ డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్టిక్లో మీ యొక్క స్కూల్ అనేది అడగడం జరుగుతుంది. మీ స్కూల్ పేరు కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాజువల్, నేనైతే ర్యాండమ్ ఒక క్యాజువల్గా చూస్తున్నాను. సో ఈ స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు తర్వాత ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళ పేర్లన్నీ చూపించడం జరుగుతుంది. అంటే మీ స్కూల్లో మీ పేరు ఎక్కడుందో మీ పేరు కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. అక్కడ డేటు, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్స్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా కానీ, ప్రైవేట్ స్టూడెంట్స్ అయినా కానీ, ఎవరైనా కానీ. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.